హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోగి జగదీష్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో, ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోను చూసేద్దాం. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. మరి అసలు విషయానికి వస్తే ఏంటంటే, ఈరోజు ఆహారము మనం ఎలా తీసుకోవాలి, ఎటువంటి నియమాలు పాటించడం వల్ల ఆరోగ్యము, సౌభాగ్యము, ఐశ్వర్యం సిద్ధిస్తుంది అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. మరి విషయం ఏంటంటే, ముందుగా మనం అన్నం తినేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శుచిగా వచ్చి భోజనం చేయాలి. అలాగే ఆహారాన్ని వండే వాళ్ళు కూడా శుచిగా వండాలి, స్నానం చేసుకుని వండాలన్నమాట. మరి ఎటువంటి పాత్రల్లో తీసుకుంటే బాగుంటుందని అంటే, మనకు పంచలోహాలని ఉంటాయి, పంచధాతువులు అంటారు కదా. బంగారము, వెండి, రాగి, ఇత్తడి, కంచు, వీటిలో మనం భోజనం చేయటం వల్ల మనకు ఆరోగ్యం సిద్ధిస్తుంది. అది ఎలా అంటే, మనం తినే పంచలోహ పాత్రల్లో అది కొంచెంగా కరిగి అది మన స్టమక్లోకి వెళ్ళటం వల్ల మన స్టమక్లో ఉండే క్రిములు నశించి మనకు ఆరోగ్యాన్ని ప్రాప్తిస్తాయి. మనం ఇప్పుడు ఫ్యాషన్గా ఉండటానికి ఏంటంటే, పింగాణి ప్లేట్స్లను, ప్లాస్టిక్ను ఎక్కువగా డిపెండ్ చేస్తున్నాం. దానివల్ల ఏంటంటే అనారోగ్యం మనమే కొని తెచ్చుకుంటున్నాం. అల్సర్స్, ఇంకా చాలా కిడ్నీ ప్రాబ్లమ్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, ఇలా రకరకాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆ పాత్రలు తినటం వల్ల అవి కూడా కరిగి మనకు వాటి అవశేషాలనే మన పొట్టలోకి వెళ్ళటం వల్ల. కాబట్టి వీటిని అవాయిడ్ చేయండి. పంచలోహ పాత్రలు తీసుకోండి. ఆలోహపు పాత్రలు కూడా తీసుకునేటప్పుడు స్తోమతకు మించి బంగారం పాత్రలు అంటే ఎంతో కోటీశ్వరులకు, అలాగే వెండి కూడా అంత ఆషామాషి కాదు. రాగి అనుకూలంగా ఉంటుంది, ఇత్తడి, కంచు అనేవి. పూర్వకాలంలో వాటినే పెద్దలందరూ భోజనం చేసేవారు, ఆరోగ్యంగా ఉండేవాళ్ళు, ఎటువంటి వ్యాధులు లేకుండా ఉండేవాళ్ళు అన్నమాట. మరి పాత్రల ఎంపిక కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు ప్లెయిన్గా ఉండే ప్లేట్స్ని తీసుకోవాలి, ఎటువంటి డిజైన్స్ ఉండేవి తీసుకోకూడదు. డిజైన్స్ ఉండేవి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే, వాటిలో మురికి చేరి అది మనం తినేటప్పుడు ఆహారంలో అది మన పొట్టలోకి వెళ్తుంది. అది ఎంత శుభ్రం చేద్దామన్న డిజైన్స్లో ఆ మురికి పేరుకుపోయి అది నీట్గా శుభ్రం అవ్వదన్నమాట. కాబట్టి ప్లేట్స్ కూడాను ప్లెయిన్గా ఉండేవి. ఇంకా అంతకంటే ఉత్తమమైనది ఏంటంటే అరటాకులో భోజనం చేయటం వల్ల చాలా ఆరోగ్యం, అలాగే విస్తరలు తినటం వలన కూడా ఆరోగ్యం కలుగుతుంది. మరి ఇంకా భోజనం చేసేటప్పుడు ఎలా చేయాలి? భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా పొరపాటున నిల్చొని భోజనం చేయకూడదు. అలా చేయడం వల్ల దారిద్ర్యం ప్రాప్తిస్తుంది. అన్న వస్త్రాలకు కూడా చాలా ఇబ్బందుల్లో పడిపోతారు. మరి ఎప్పుడు కూడా పొరపాటున మంచం పైన కూర్చొని తినకూడదు. పెద్దలు ఏం చెప్తారంటే, మంచం పైన కూర్చొని తినటం వల్ల ఆ మంచం కోళ్ళలోకి ఆ శక్తి వెళ్ళిపోతుంది అంటారు. అలాగే మంచం అనేది పవిత్రమైనది, దానిపైన పడుకునే విధంగా ఉండాలి. అందువలన మరి దానిపైన ఎటువంటి అపరిశుభ్రం చేయకూడదు. కాబట్టి మంచం పైన తినే అలవాటు కూడా మంచిది కాదు. ఎంచక్క నేలపైన చాప వేసుకొని కానీ, లేదంటే పూర్వకాలంలో పీటలు వేసుకునేవారు అలా కానీ, లేదంటే డైనింగ్ టేబుల్స్ పైన కూర్చొని ఆహారం సేవించాలి. ఆహారం సేవించేటప్పుడు ఎప్పుడు కూడాను ముందుగా భగవంతునికి స్మరణ చేసుకొని తినటం వల్ల ఆ ఆహారం ఎంతో పవిత్రమై మనకు పాజిటివ్ ఎనర్జీని, మంచి సద్బుద్ధిని మనకి ఇస్తుందన్నమాట. కాబట్టి ఈ విధంగా చేయటం తప్పనిసరి. అలాగే పెద్దలకు, అతిథులకు, చిన్నపిల్లలకు ముందుగా భోజనం వడ్డించాలి. ఆ తర్వాత మాత్రమే స్త్రీలు భోజనం చేయాలి. ఇంకా పూర్వకాలంలో ఆచారంలో తమ భర్తలు భోజనం చేసిన ఆ గిన్నెల్లోనూ, ఆ కంచాల్లోనే స్త్రీలు తినేవారు. ఇది కూడా మనకు పురాణాలలో సాంప్రదాయాలు చెప్పబడుతుందన్నమాట. మరి భోజనం చేసేటప్పుడు ఎప్పుడు కూడా ప్రశాంతంగా భోజనం చేయాలి. పక్క ఉన్న వాళ్ళతో ఊరికే మాట్లాడుతూ కానీ, ఫోన్లో ఎవరితో మాట్లాడుతూ కానీ, వీడియో గేమ్స్ ఆడుతూ కానీ, టీవీ చూస్తూ కానీ చేయకుండా ప్రశాంతంగా ఉండాలి. ఆహారాన్ని ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. మళ్ళీ తర్వాత ఆహారం బాగుందని చెప్పి, ఆ ఐటెం బాగుందని కొసరు వడ్డించుకోవడం అలా ఉండకూడదు. భోజనం తొందరగా లేచి ఇంకా ఆహారాన్ని ప్లేట్లో ఎంతో కొంత మిగిల్చే విధంగా ఉండాలి. పూర్తిగా ఒక్క మెతుకు కూడా లేకుండా చేయకూడదు. అలాగే కుడివైపు గ్లాస్ పెట్టుకుని తాగాలి. తూర్పుకు అభిముఖంగా, అంటే తూర్పుకు ఎదురుగా భగవంతుని కానీ, పెద్దలకు కానీ ఎవరికి వెనుక పెట్టి కూర్చోకూడదు. అలాగే అందరూ మీరు ముందుగా తినేశారంటే అందరూ లేచేంత వరకు కొంచెం వెయిట్ చేయాలి, కానీ అక్కడి నుంచి లెగిసిపోయి వచ్చేయకూడదు. మరి ఇంకా ప్రశాంతంగా తిన్నాక లేచి ఆ ప్లేట్లో నీళ్లు కడుక్కోకుండా వేరుగా వచ్చి సింక్ దగ్గర కానీ ఎక్కడ శుభ్రం చేసుకోవాలి. ఆ పాత్రలు వెంటనే శుభ్రం చేసేసి బయట ఎక్కడైనా భద్రపరచుకోవాలి. లేదు అలాగ అనుకోకుండా సింకుల్లో అన్ని పడేస్తే శ్రీ మహాలక్ష్మి కోపం వస్తుంది. ఒక్క క్షణం కూడా మన ఇంట్లో ఉండదన్నమాట. కాబట్టి మన
ఇల్లు పరిసరాలు కిచెను ఎంత శుభ్రతగా ఉంటే శ్రీ మహాలక్ష్మి అంత ఆనందించి మన ఇంట నివసిస్తుందన్నమాట. మరి ఇది అన్నమాట ఈరోజు విషయం. ఈ వీడియో కనుక మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నట్లు కనిపిస్తే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వినూత్నమైన వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే ఫ్రెండ్స్.